ఒడిశా అడవుల నుండి కర్ణాటక రాష్ట్రానికి ముగ్గురు వ్యక్తులు వైల్డ్ యానిమల్స్ ను టొయోటో ఫార్చునర్ కారులో తరలిస్తుండగా ఇచ్చాపురం చెక్ పోస్ట్ వద్ద కాశీబుగ్గ ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. ఒడిశా అడవుల నుండి కర్ణాటక రాష్ట్రానికి ముగ్గురు వ్యక్తులు వైల్డ్ యానిమల్స్ ను టొయోటో ఫార్చునర్ కారులో తరలిస్తుండగా ఇచ్చాపురం చెక్ పోస్ట్ వద్ద కాశీబుగ్గ ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. ఒడిశా నుండి బెంగళూరు తరలిస్తున్నట్లు కాశీబుగ్గ ఫారెస్ట్ రేంజ్ అధికారి తెలియజేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టుకున్న వైల్డ్ యానిమల్స్ అన్ని ఆఫ్రికా దేశానికి చెందిన బ్రీడ్ గా గుర్తించినట్లు తెలిపారు. ఇందులో 17 పైథాన్ స్నేక్స్, ఒక అడవి పిల్లితో పాటు ఆఫ్రికన్ అడవి తాబేళ్లు ఉన్నట్లు చెప్పారు. ఆఫ్రికా నుండి వివిధ రకాల వైల్డ్ యానిమల్స్ బ్రీడ్స్ తీసుకొచ్చి ఒడిశాలో పెంచి వివిధ రాష్ట్రాల్లో అమ్మకాలు జరుపుతున్నట్లు తెలిపారు. పట్టుకున్న జంతువులను స్వాధీనపరుచుకుని ముగ్గురు ముద్దాయిలను కోర్టుకు తరలిస్తున్నామని అన్నారు. నేను అనగా 11వ తేదీన మన ఇచ్చాపురం బార్డర్ చెక్ పోస్ట్లో వెహికల్స్ తనిఖీ చేస్తుండగా ఒడిశా నుండి కర్ణాటక వెళ్తున్నటువంటి మహారాష్ట్ర రిజిస్ట్రేషన్తో సిల్వర్ కలర్ వెహికల్ ఒకటి మనకి ట్రేస్ అవుట్ అయ్యింది. దాంట్లో ఏమున్నాయనేది తనిఖీ చేయగా దాంట్లో ఆఫ్రికా జాతికి చెందినటువంటి 21 జంతువులు మనం కనుగొనడం జరిగింది. అందులో 17 బాల్ పైథాన్ అనేసి ఆఫ్రికా జాతికి చెందినవి, బేబీ పైథాన్స్ అంటే కొండ చిలువ పిల్లలు 17 నెంబర్స్, తర్వాత ఒక పెద్దది తాబేలు, దాని తాలూకా అది కాకుండా వేరే చిన్నవి 2 తాబేలు, తర్వాత సెరవల్ క్యాట్ అంటే ఆఫ్రికా జాతికి చెందింది ఒక క్యాట్ ఒకటి, మొత్తం 21 నెంబర్స్ మనం సీజ్ చేయడం జరిగింది. ముద్దాయిలు మన కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు. ఇదేంటంటే ఇప్పుడు నిన్న నైటు 9 గంటల ప్రాంతంలో ఇచ్చాపురం మేస్త్రి గారికి ఫిజికల్గా యానిమల్స్ని తనిఖీ కోసం ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ప్రొడ్యూస్ చేయగా యానిమల్స్ కండిషన్ బట్టి మనం ప్రొడ్యూస్ చేశాము. ముందస్తుగా సార్ పర్మిషన్ తీసుకొని ఆల్రెడీ యానిమల్స్ని విశాఖపట్నం జూకి తరలించడం జరిగింది. ఇప్పుడు ముద్దాయిని తీసుకొని ఇచ్చాపురం కోర్టుకి తీసుకెళ్తాను. అక్కడ నుండి రిమాండ్ రాసిన తర్వాత ఎక్కడ రాస్తే అక్కడికి ముద్దాయిని జైలుకి తరలిస్తాను. ఇక్కడ పర్మిషన్ తీసుకొని ఫిజికల్గా యానిమల్స్ని నేచర్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. నేచర్గా చూసి ఇమీడియట్గా వాటి హెల్త్ కండిషన్ బట్టి జూకి ఇమీడియట్గా ఇదేమని తెలియజేశారు. ఇమీడియట్గా జంతువులన్నింటినీ తీసుకెళ్ళి విశాఖ జూకి వచ్చింది. అక్కడ ఇప్పుడు ముద్దాయిల్ని కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తాను. అక్కడ నుండి సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎక్కడికి రాస్తే అక్కడికి యానిమల్స్ ఆఫ్రికన్ బాల్ పైథాన్ 17 బేబీ పైథాన్స్ 17 నెంబర్స్, 1 టార్టైస్ బిగ్ సైజు, 2 స్మాల్ టార్టైస్ అండ్ సెరవల్ క్యాట్ అని ఒక పిల్లి జాతికి చెందిన ఒక క్యాట్ ఉంది. మొత్తము 20. వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల నిప్పులు చెరిగారు. బడ్జెట్ సమావేశానికి కూడా జగన్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూసే బాధ్యత జగన్ కు లేదా అని నిలదీశారు. అసెంబ్లీకి వెళ్లకుంటే రాజీనామా చేయాలని షర్మిల కోరారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. చంద్రబాబు గారి మేధస్సు గురించి, చంద్రబాబు గారి అపారమైన అనుభవం గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. కానీ ఇది బడ్జెటా లేకపోతే మేనిఫెస్టోనా ప్రజలకైతే క్లారిటీ రాలేదు. అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, మొదలు పెట్టేస్తాం అన్నట్టుగా మాట్లాడారు. చేసేస్తాం, ఇచ్చేస్తాం, మొదలు పెట్టేస్తాం ఇలాంటి మాటలన్నీ మేనిఫెస్టోలో చెప్పే మాట, ఎన్నికలప్పుడు చెప్పే మాట. బడ్జెట్ అంటే స్పష్టత ఉండాలి, బడ్జెట్ అంటే కేటాయింపులు ఉండాలి. కానీ ఈ బడ్జెట్లో
స్పష్టత లేదు, కేటాయింపులు లేవు. అందుకే ఇది మేనిఫెస్టో కంటే కూడా, ఇది బడ్జెట్ కంటే కూడా మేనిఫెస్టో పోలికలే దీనికి ఎక్కువ. ద మ్యాథ్ ఇస్ వెరీ సింపుల్. చంద్రబాబు గారు చాలా గొప్పగా చెప్పుకున్న సూపర్ 6 కు అమలు చేయాలి అంటే దాదాపుగా ప్రతి సంవత్సరము 1,20,000 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది అని ఒక అంచనా. మరి చంద్రబాబు గారు కనీసం పావువంతు కూడా చేసినట్టుగా కనిపించడం లేదు. చంద్రబాబు గారి మహిళా శక్తి ప్రతి నెల 1,500 కోట్లు ఖర్చు అయ్యే స్కీమ్ ఇది. మహిళా శక్తి విమెన్ ఏజ్డ్ బిట్వీన్ 18 to 59 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. 1 కోటి మంది మహిళలను లెక్కేసుకున్నా కూడా నెలకే 1,500 కోట్లు ఖర్చు అయ్యే స్కీమ్ ఇది. ఇంకా 5 నెలలు ఉంది. ఈ 5 నెలలు వేసుకున్నా కూడా 7,500 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే స్కీమ్. కానీ చంద్రబాబు గారు దీనికి రూపాయి కూడా కేటాయించలేదు. తల్లికి వందనం 80 లక్షల మంది బిడ్డలు లెక్కేసుకుంటే, ఎందుకంటే చంద్రబాబు గారు ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురున్నా నలుగురున్నా 60,000 ఇస్తానని చెప్పాడు. నలుగురు బిడ్డలుంటే ఆ తల్లికి 60,000 రూపాయలు వస్తుందని చెప్పాడు. ఆ లెక్కన 80 లక్షల మంది బిడ్డలను వేసుకున్నా 15,000 రూపాయలు పర్ హెడ్ పర్ చైల్డ్ వేసుకున్న 12,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే స్కీమ్. దీనికి చంద్రబాబు గారు కేటాయింపులు చేసింది మాత్రం కేవలం 2,491 కోట్లు. మరి చంద్రబాబు గారు ఏ బేసిస్ మీద ఈ ఫిగర్కి వచ్చారో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే అందరి సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు జైల్లో ఉన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులను ఆ పార్టీ నేతలు మంగళవారం నాడు పరామర్శించారు. అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. మ్యాజిస్ట్రేట్ గారు దాన్ని రికార్డ్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎగ్జామినేషన్కి పంపి తరువాత రిమాండ్ చేశారు. వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు చాలా యాక్టివ్ సోషల్ మీడియా కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ వెళ్ళిపోయి నివసిస్తుంటే వారిని కావాలని పట్టుకొచ్చి వేధించే కార్యక్రమం చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో నిన్న జైల్లో ఉన్నప్పుడు చిలకూరుపేట మాజీ శాసనసభ్యురాలు మాజీ మంత్రి గారు రజనీ గారు వచ్చి పరామర్శించి వెళ్ళారు. ఈరోజు మేమందరం మేయర్ గారు, నేను, అప్పిరెడ్డి గారు, అలాగే పేర్ని నాని గారు, ఇంకా తదితర మిత్రులు అందరం వెళ్ళి మళ్ళా పరామర్శించి వాస్తవాలు తెలుసుకుందామనే ఉద్దేశంతో మేము ఇక్కడికి పర్మిషన్ పెట్టుకుని ఇక్కడికి రావడం జరిగింది. చిత్రం ఏంటంటే మేము ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళిద్దరు లేరు. మేము వచ్చే ముందు ఒక 10 నిమిషాల ముందు, 20 నిమిషాల ముందు, 5 నిమిషాల ముందు నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఇక్కడ నుంచి వేరే చోటకు తీసుకువెళ్ళారు. పీటీ వారెంట్ వేసి వేరే చోటకు తీసుకువెళ్ళారు అనే సమాచారం మాత్రం మాకు వచ్చింది. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. శ్రీకాకుళం తీసుకెళ్లారో, రాజమండ్రి తీసుకెళ్లారో, చిత్తూరు తీసుకెళ్లారో, ఎక్కడికి తీసుకెళ్లారో మాకు కరెక్ట్ సమాచారం లేదు. అక్కడ కూడా ఏ కేసులు పెట్టి వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది రాష్ట్రంలో టోటల్గా జరుగుతున్నటువంటి విధానం. ఒక మహిళని నేను మనవి చేస్తున్నా. ఒక మహిళ ఆమె తప్పు చేసిందా, రైట్ చేసిందా, ఆమె ఏ పోస్టులు పెట్టింది, ఏమిటి అనేది నిర్ణయించేది ఈ పోలీస్ యంత్రాంగం కాదు, న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. పోలీస్ యంత్రాంగం చేయాల్సింది ఏమిటంటే ఒక అభియోగం వచ్చినప్పుడు ఆ అభియోగాన్ని పరిశీలించి విచారణ చేసి దానిలో సాక్ష్యాధారాలు కరెక్ట్గా ఉన్నాయని వారు భావిస్తే, ఇన్వెస్టిగేషన్లో తేలితే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అంతే, దట్స్ ఆల్. వితిన్ 24 అవర్స్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఈ చిలకలూరుపేట సుధారాణి దంపతుల విషయంలో 24 అవర్స్లో కాదు, 4 రోజుల పాటు వారి దగ్గర పెట్టుకొని, అది కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ని మేము హైకోర్టులో వేసిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో రాత్రి 12 గంటలకి 1 గంటకి ప్రొడ్యూస్ చేశారు. విన్నారా? పబ్లిక్ కోర్టులో కాదు, రాత్రి 12-1 గంటలకి ప్రొడ్యూస్ చేశారు. అప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు రికార్డ్ చేసుకున్నారు. చిత్రం జరుగుతూ ఉన్నది వాళ్ళ రాష్ట్రంలో. ఈ ఒక కేసే కాదు,
ఇవాళ చాలామందిని మేము రామకృష్ణారెడ్డిని, వెంకటరామరెడ్డిని, అశోక్ రెడ్డిని, మాకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా మేము వారితో మాట్లాడాము. మేమందరం బృందంగా వెళ్ళి ఇక్కడ ఇంకో కేసు కూడా చెప్తున్నా. నిన్ననే వర్రా రవీంద్రారెడ్డి ఈజ్ ఆల్సో సోషల్ మీడియా యాక్టివిస్ట్. ఆయన ఎప్పుడు ప్రొడ్యూస్ చేశారు తెలుసా? రాత్రి 12ంటికి 11ంటికి. ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నారు వీళ్ళు రాత్రిపూట? ఒకటే, ఇల్లీగల్ కస్టడీ చేశారు కాబట్టి, వారిని కొట్టారు కాబట్టి. ఈ కొట్టిన విషయాన్ని పబ్లిక్ కోర్టులో అంటే పగలు జరిగేటటువంటి కోర్టులోకి వెళ్ళి ఆ కోర్టులో ఉంటే వాడికి ధైర్యం వస్తుంది ముద్దాయికి. అప్పుడు దాకా పోలీస్ కస్టడీలో ఉంటాడు కదా, భయంతో ఉంటాడు. చుట్టూరా పోలీసులు ఎవరు ఉండరు. పబ్లిక్లోకి వచ్చిన తర్వాత అమ్మ ధైర్యం వచ్చిందిరా, నేను ఇక వాస్తవం చెప్పొచ్చు అని వాస్తవం చెబుతారనే భయంతో రాత్రిపూట 12 గంటలు ఇంటికి వెళ్ళి మ్యాజిస్ట్రేట్గా భారతిరెడ్డిని వైసీపీ శాశ్వత అధ్యక్షురాలిగా చేసే దమ్ముందా జగన్ రెడ్డి అని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పై మరోసారి విమర్శలు కురిపించారు. మీరు అసెంబ్లీకి రాకపోతే రాజీనామా చేయాలి అని అన్నారు. పరిస్థితుల్లో ఈ రోజు ప్రజలు, నీకు ఓటేసిన ప్రజలు మాట్లాడుకుంటున్నారు అనే సంగతి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ఎస్, పొరపాటును ఓటేశారా, తెలియకుండా ఓటేశారా అనే అన్ని పక్కన పెడితే వాళ్ళ గురించి, మిగతా రాష్ట్రంలో ఉండే ప్రజల గురించి వాళ్ళ వాణి, ఒకవేళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏవైనా ఒక పొరపాటు చేసి ఉండొచ్చు, ఆ పొరపాటుని మీరు అసెంబ్లీలో వినిపిస్తే మేము సరిదిద్దుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు ఎన్డీఏ కూటమి మీద ఉందని కూడా నేను మనవి చేస్తున్నా. అదే డెమోక్రసీ. ఎస్, ఈరోజు పోలవరం ఎన్నెన్నో ప్రాజెక్టులు వస్తున్నాయి, కొత్త ఫ్యాక్టరీలు వస్తున్నాయి, రోడ్లు రిపేర్ చేస్తున్నాం. వీటి గురించి మంచి అసెంబ్లీకి వచ్చి మంచి సజెషన్స్ ఏంటి చెప్పండి, ఈ విధంగా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పండి, వింటాం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత స్టేట్ డెవలప్మెంటే ముఖ్యం. రాష్ట్రం ఏ విధంగా ముందుకు తీసుకోపోవాలనేదే ముఖ్యం. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనం కొట్టుకుంటాం, దట్స్ డిఫరెంట్ పొలిటికల్గా. కానీ ఒక ఎలక్షన్ అయిపోయిన తర్వాత, ఆ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత, సిబిఎన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, బీ అ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఈ ప్రభుత్వానికి ఇవ్వండి, అండదండలతో అందరం కలిసి పనిచేస్తాం. అది వదిలేసి ఒక స్కీజోఫ్రెనిక్గా నువ్వు ఈరోజు అసెంబ్లీ బాయ్కాట్ చేస్తావు. మేము ఈరోజు సింపుల్ పాయింట్ అడుగుతా. నీకు అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇవ్వలేదు, దానికని నేను రావటం లేదు అని అన్నాడు. ఈరోజు నేను అడుగుతున్నా, 2019లో నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు నువ్వు చెప్పిన డైలాగ్ ఒకటి నేను గుర్తు చేస్తున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ 5 మంది నుంచి 6 మందిని ఎమ్మెల్యేలు నేను తీసేసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి అపోజిషన్ స్టేటస్ కూడా ఉండదు అని నువ్వు చెప్పిన మాట ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుర్తు చేసుకోమంటున్నా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు మాట్లాడిన మాట హాఫ్ టికెట్ నువ్వు మర్చిపోవచ్చు, మేం మర్చిపోలేం. ఆ రోజు నువ్వు ఈ మాట అన్నప్పుడు ఈరోజు నీకు అపోజిషన్ లీడర్ వచ్చే అర్హత ఏముంది? అసలు ఎందుకు ఇవ్వాలయ్యా? ఎందుకు ఇవ్వాలి? మీకు అపోజిషన్ లీడర్గా ఏ క్వాలిఫికేషన్ ఉందని ఇవ్వాలి? చదువుకున్నావా? 0. చదువుకున్నావా? 10వ క్లాస్ ఫెయిలు. సరేలే, మా రాజశేఖర రెడ్డి బిడ్డ, మా రాజశేఖర రెడ్డికి మా చంద్రబాబు నాయుడికి మంచి సంబంధాలు ఉన్నాయి. అంటే పొలిటికల్గా వాళ్ళిద్దరూ ఎంత విరోధులో అసెంబ్లీ అయిన తర్వాత కానీ అంత స్నేహితులుగా ఉండేవాళ్ళు. రాజకీయం అలానే ఉండాలి. మన ఎవరం భద్రశత్రువులు కాదు ఎవరికి. రాజకీయాల్లో ఎలక్షన్ ఉన్నప్పుడు ఎస్ మనం శత్రువులుగానే పోరాడతాం. ఎలక్షన్ అయిన తర్వాత స్నేహితులుగా, బంధువులుగా, అన్ని విధాలుగా కలిసిమెలిసి రాష్ట్రం కోసం పనిచేస్తాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈ విధంగా ఉండింది. ఈ రాక్షసుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మార్చాడు. ఈరోజు అసెంబ్లీకి రానంటున్నాడు. ఈరోజు మేము అడుగుతున్నాం, ఓకే నీకు చంద్రబాబు సారథ్యంలో రాష్ట్ర అప్పులు తగ్గాయి, ఆదాయాలు పెరిగాయి అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ కుమార్ అన్నారు.
ఈ మేరకు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అప్పులు తప్ప అభివృద్ధి ఎక్కడా లేదని విమర్శించారు. కూడా ఇష్టం వచ్చి మాట్లాడేస్తారు. అసలు ఇన్ని అప్పులు ఎక్కువ ఉన్నాయి, అది 6 లక్షల కోట్లే చెప్పారు, ఇంతకుముందు మీరు దాన్ని 10 లక్షల కోట్లు చెప్పారు, ఇప్పుడు 6 లక్షల కోట్లే అన్నారు, అది ఇది అంటూ మాట్లాడొచ్చారు. అసలు ఇంత ఇన్కమ్ ఎక్కడిది, ఈ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? దాదాపు 24,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఇన్కమ్ చూపిస్తున్నారు, ఎక్కడిది మీకు ఇన్కమ్? ఇంత అప్పులు ఎక్కడివి? అంటే బుగ్గన్ లాంటి ఆర్థిక మంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసిన రాజేంద్ర నాయుడు గారు ఇంత అమాయకంగా మాట్లాడితే ప్రజలు హర్షిస్తారా? లేకపోతే ప్రజలకు ఆ మాత్రం అర్థం కాదా? అర్థం అయ్యే కదా మిమ్మల్ని 11 సీట్లకి దింపేసింది, మీ అప్పులు చూసే కదా. మీరు అమాయకంగా నాకేం తెలీదు, నేను నోట్లో వేలు పెడితే ఒకరొకలే అని టైప్లో మాట్లాడితే అది మీలాంటి మీరు ఏదో చదువుకున్న వాళ్ళు చెప్తారు కదా, కనీసం మాట్లాడే ముందు ఒక 4 ముక్కలు ఆలోచించుకోవాలి కదండి. సరే, బుగ్గన గారు చెప్పారని కాదు, కానీ మనం కూడా మామూలు ప్రజలు కొంతమంది ఏమన్నా బహుశా ఏమంటారు, వైసీపీ అధ్యక్షుడు, శాశ్వత అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, నిజమైన భావించే పరిస్థితి వస్తుంది. కాబట్టి స్పష్టంగా 4 ముక్కలు చెప్పాలంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ముక్కల్లో ఈ 6 నెలల్లో, అంటే జూన్ నుంచి చేసుకుంటే సెప్టెంబర్ 30 దాకా మనకు కంట్రోలర్ ఆడిటర్ జనరల్ వాళ్ళు ఇచ్చిన లెక్కలు ఉన్నాయి. అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పంపించిన లెక్కలను సరిచూసి క్యాగ్ అంటారు కదా, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ప్రచురించిన లెక్కలు మన దగ్గర ఉన్నాయి. సెప్టెంబర్ 30 దాకా ఉన్నాయి. అక్టోబర్ లెక్కలు ఇంకా రాలేదు, నవంబర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఓకే, సెప్టెంబర్ 30 దాకా 4 నెలల్లో మన రాష్ట్ర ఆదాయం క్రితం సంవత్సరం, అంటే ఏదో కంపేరబుల్ ఇది ఉండాలి కదా, క్రితం సంవత్సరం ఆదాయంతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు, బొగ్గన గారు నిన్నేదేదో కూసేశారు కదా, వినండి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ 6 నెలల్లో మన రాష్ట్ర ఆదాయం దాదాపు 3,900 కోట్ల రూపాయలు పెరిగింది. ఆదాయం 3,900 కోట్ల రూపాయలు పెరిగింది. జిఎస్టీ 3,000 కోట్ల రూపాయలు పెరిగింది. మీకు ఆశ్చర్యకర విషయం చెప్పనా, క్రితం సంవత్సరంతో పోలిస్తే ఈ 6 నెలల్లో అప్పులు తగ్గాయి. మీరు ఫేమస్ కదా అప్పులు చేయడానికి, క్రితం సంవత్సరంతో పోలిస్తే అప్పులు తగ్గాయి. దాదాపు 4,000 కోట్ల రూపాయల అప్పులు క్రితం సంవత్సరంతో పోలిస్తే తగ్గాయి. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. మీ గవర్నమెంట్లో అప్పులు ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ దాని ముందు సంవత్సరంతో పోలిస్తే అప్పులు పెరగడమే కానీ తగ్గిన పాపన ఎప్పుడు పోలేదు. ఈరోజు ఖచ్చితంగా చెప్తాను, కావాలంటే నెట్ ఓపెన్ చేసి క్యాగ్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి, ప్రతి నెల ఉంటాయి, 4 నెలలకు ఉంటాయి, సెప్టెంబర్ నెలాఖరు దాకా ప్రతి నెలకి నెలవారీగా ఇచ్చాయి. ఏప్రిల్ మేలో మీరు చేసిన అలవిమాలిన 27,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. ఆ తర్వాత 4 నెలల్లో మేము చేసిన అప్పులు ఉన్నాయి, ఆదాయాలు ఉన్నాయి. ఒక్కసారి చూసుకొని బుగ్గన్ గారు ఒక్కసారి చూసుకొని మాట్లాడండి. ఏదో ఎవరో కాగితం ఇచ్చేసి నేరుగా కూర్చొని లోడ వాగేస్తే ఎట్లా? అది తప్పు కదా. మీలాంటి వాళ్ళు ఆర్థిక మంత్రిగా పనిచేశారు కాబట్టి when you are trying to speak something, it should make sense. ఆదాయం పెరిగింది, అప్పులు తగ్గాయి. ఇంకొక క్వశ్చన్ వేశారు మీరు, ఆదాయం ఎట్లా పెరుగుతుంది అని. 4 నెలల్లో జూన్లో